మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి చాలా కాలమే అయిపోయింది. చిరు రాజకీయాల్ని వదిలేసినా రాజకీయం మాత్రం మెగాస్టార్ని వదలడం లేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే హైదరాబాద్ గల్లీ టు ఢిల్లీ వరకు ఎంతోమంది రాజకీయ ప్రముఖులతో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే చిరు నోట పాలిటిక్స్ కామెంట్ వినిపిస్తే దాని సౌండే వేరుగా ఉంటుంది. ఇక తాజాగా విశ్వక్సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ గెస్ట్గా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇచ్చిన స్పీచ్పై ఓ లుక్కేద్దాం. ఇలాంటి ఫంక్షన్కి రావడం మూలంగా నాకు కూడా చాలా ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే అభిమానుల కేరింతలు, ఇలాంటి యంగ్ హీరోలు, టెక్నీషియన్లు ఎనర్జీ చూస్తే నాకు ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది. ఏంటి విశ్వక్ ఫంక్షన్కి వెళ్తున్నావా? అతను మన మనిషి కాదు, అవతల బాలకృష్ణ కాంపౌండ్, అప్పుడప్పుడు తారక్ అంటాడు అంటూ నా చెవిన కొన్ని మాటలు పడ్డాయి. నేను ఒక్కటే చెప్పా, వేరే వాళ్ళపై అభిమానం ఉండకూడదా? మన మీద ఆప్యాయత ఉండకూడదా? ఉదాహరణకి నా కొడుకే ఉన్నాడు, వాడికి సూర్య అంటే చాలా ఇష్టం, అలా అని వాడిని దూరం పెడతానా? మొన్న విశ్వక్ని ఇలానే ఎవరో రిపోర్టర్ అడిగాడు. నేను ఆ క్లిప్ చూశాను. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా, మెగా కాంపౌండ్లోకి వెళ్తున్నారేంటి అని ఏదో అడిగారు. దానికి విశ్వక్ ఇచ్చిన ఆన్సర్ బాగా నచ్చింది. నాకు ఉన్నది మా ఇంటి కాంపౌండే, ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదని చెప్పాడు. వెల్ సెడ్. అయితే నా చిన్ననాటి రోజుల నుంచి ఆ కాంపౌండ్ల గోల ఉంది. కానీ అది షూటింగ్ల వరకే. హీరోలంతా బాగానే ఉంటారు, కానీ అభిమానులు కొట్టుకు చచ్చేవాళ్ళు. మా కజిన్స్ కూడా అంతే. ఒకరు ఎన్టీఆర్, ఇంకొకరు ఏఎన్ఆర్ ఫ్యాన్స్. ఇప్పుడు కొట్టుకునేవాళ్ళు. కానీ నేను హీరో అయిన తర్వాత నుంచి అందరి మధ్య సఖ్యత కోసం నా ప్రయత్నాలు నేను చేశాను. అందుకే నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ అందరితో నేను బాగుంటాను. మొన్న బాలయ్య 50 ఏళ్ల వేడుకకు కూడా నేను వెళ్ళాను. ఇక విశ్వక్సేన్ విషయానికి వస్తే తన తండ్రి కరాటే రాజు నాకు ఎప్పటి నుంచో పరిచయం. అప్పట్లో ప్రజారాజ్యం, అది మారిపోయింది. ప్రజారాజ్యం జనసేనగా ఇప్పుడు రూపాంతరం చెందింది. ఇక జై జనసేన ప్రజారాజ్యం తరపున ఆయనకి నేను అవకాశం ఇచ్చాను. అయితే అప్పటి నుంచి రాజు నాతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశాడు అంటూ చిరంజీవి మాట్లాడాడు.